గత కొన్ని రోజులుగా నిరసనకారులు రైళ్లను లక్ష్యం చేసుకున్నారు. కొన్నిసార్లు రైళ్లను ధ్వంసం చేయడం, కొన్నిసార్లు రైలు పట్టాలపై ఇనుప స్తంభాలు వేసి పట్టాలు తప్పేలా చేయడం కనిపిస్తోంది. ఇటీవల కాన్పూర్లోని రైల్వే ట్రాక్ పై ఎల్పీజీ సిలిండర్ ఉంచారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో అటుగా వచ్చిన కాళింది ఎక్స్ప్రెస్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ తర్వాత అజ్మీర్లోని రైల్వే ట్రాక్ పై సిమెంట్ బ్లాక్ వేశారు. ఉత్తరప్రదేశ్లోని రైల్వే ట్రాక్ పై పెద్ద చెక్క ముక్కను ఉంచారు. అటుగా వస్తున్న ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్స్ప్రెస్ ఇంజిన్ లో ఇరుక్కుపోయి సాంకేతిక లోపం ఏర్పడింది. ఇప్పుడు రాంపూర్లో మరో ఘటన చోటు చేసుకుంది. బిలాస్పూర్, రుద్రపూర్ నగరాల మధ్య డూన్ ఎక్స్ప్రెస్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులు పట్టాలు తప్పించే ప్రయత్నం చేశారు. ట్రాక్ పై అడ్డంగా 6 మీటర్ల పొడవైన ఇనుప స్తంభాన్ని ఉంచారు. ఆ స్తంభాన్ని చూడగానే డ్రైవర్ ట్రైన్ ను నిలిపివేశారు. తర్వాత ఆ స్తంభాన్ని ట్రాక్ నుంచి తొలగించారు. డ్రైవర్ సమయానికి స్తంభాన్ని చూడకపోతే అతిపెద్ద రైలు ప్రమాదం జరిగి ఉండేది. వ్యతిరేక శక్తులు ఈ చర్యతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలు రైళ్లను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారో, దీనివల్ల ఎంతో మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఉందని గ్రహించలేకపోతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీ రాత్రి 10:18 రైల్వే లైన్ పై ఇనుప స్తంభం కనిపించింది. డూన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12091 లోకో పైలట్ కూడా రైల్వే ట్రాక్ పై ఉంచిన 6 మీటర్ల పొడవైన ఇనుప స్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతను రుద్రపూర్ నగర స్టేషన్ మాస్టర్ కు సమాచారం ఇచ్చాడు. దుండగులు చేసిన ఈ ఘటనతో దాదాపు 2 గంటల పాటు రైలు ఆలస్యమైంది. ఆ తర్వాత రైల్వే బృందం అక్కడికి చేరుకుని రైల్వే ట్రాక్ నుండి ఇనుప స్తంభాన్ని తొలగించింది. రైల్వే ట్రాక్ ను క్లియర్ చేసిన తర్వాత డ్రైవర్ రైలును స్టార్ట్ చేశాడు.